హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా పెద్దవారు ఆత్మీయులు వయసులోను సేవ అనుభవంలోను తండ్రి సమానటువంటి మన డాక్టర్ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలయ్యా. ఆయన అవకాశం బట్టి ఏదైనప్పటికీ ఈ రోజు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుడికి మాత్రమే కలుగును గాక. ఇది ఏ మనిషిని అనుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు, మీరు అనుకున్నది కాదు, మన పాస్టర్ గారు అనుకున్నది కాదు. కానీ దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో ఆయన ప్రణాళికలో మనం అందరం కూడా ఏర్పరచబడి ఉన్నాం. కాబట్టి మనందరం ఇక్కడ సజీవులు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సరే, వాక్యం వెళ్ళక ముందు నా సాక్ష్యం చెప్పడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగుతా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా నీకు వందనాలు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రంగా క్షేమంగా కాపాడి మరొకసారి నీ సన్నిధిలో ఈ విధంగా కలిసి ప్రభువా నీ నామాన్ని ధ్యానించడానికి వాక్యం చెప్పడానికి నీ సన్నిధిలో మమ్మల్ని నిలుచుకున్నందుకు ఈ రోజును బట్టి మీకు వందన ప్రత్యేకించి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా నన్ను నీ రోజు పూర్గా వాడుకోనండి, నన్ను నీ శివచాటు మీరు మొదలుపరచుకోనండి. కేవలం మీరు మాత్రం మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాధారణంగా ఈ ప్రపంచంలో క్రైస్తవేతరులు 3 రకాల సమస్యల చేత బాధపడుతున్నారు. ఎన్ని రకాలు? అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నేను సాధారణంగా అడ్వకేట్ ని, లాయర్ కాబట్టి ప్రశ్నించడం అలవాటు అయిపోయినా. నా ప్రశ్నలు మీరు సహించాలి. హల్లెలూయా. నా భాష అర్థమవుతుందా? ఎవరికైతే ఆకలి అవుతుందో, నిద్ర వస్తుందో వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నా భాష మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఆకలి అవుతున్న వారు, నిద్ర వస్తున్న వారు మాత్రమే చెప్పాను నేను. హల్లెలూయా. అందుకే నా మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచించడానికి, వినడానికి ప్రయత్నం చేయండి. చెప్పాను కదా, ఈ ప్రపంచంలో సాధారణంగా క్రైస్తవేతరులు అంటే యేసుక్రీస్తు నమ్మిన వారు, యేసుక్రీస్తు నమ్మని వారు 3 రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఏమిటి తెలుసా? అవి 1 ఆర్థిక సమస్యలు, ఏంటిది? 2 ఆరోగ్య సమస్యలు, 3 ఆత్మీయ సమస్యలు. తెలుసు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను అంటాను, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడని దేవుడని నమ్మి అంగీకరించి బాప్తిసం పొంది ప్రతి వారం సంఘానికి వచ్చి కానుకలించి ప్రార్థన చేసుకుని వాక్యం చదివి వీరందరూ కూడా అదే రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కాదని నమ్మని లోకమున్న వారు అదే రకమైన సమస్యలు బాధపడుతున్నారు. మరి క్రైస్తవులకు ఏదైనా వ్యత్యాసం ఉందా? ఏదైనా తేడా ఉందా? మరి యేసుక్రీస్తు నమ్ముకున్న మనకు లాభం ఏంటి? మరి వాళ్ళదే రకమైన బాధతో బాధపడుతున్నారు, క్రైస్తవులు ఏ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మరి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు వారికి మరి ఎంతో కొంత తేడా ఉండాలి కదా, అవునా కాదా? హల్లెలూయా. నా ప్రశ్నలకు జవాబు చెప్తూనే నేను ముందుకు వెళ్తా. నేను నా బండి లేకపోతే అక్కడ అయిపోతుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనకు ఈ లోకంలో వారికి ఎంతైనా తేడా ఉండాలా, ఉండకూడదా కదా? మరి మనం అదే రకమైన సమస్యలు బాధపడుతున్నాము, వారు కూడా అదే రకమైన సమస్యలు బాధపడుతున్నప్పుడు దేవుని నమ్ముకొని ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు నుండి ఎందుకు నమ్ముకున్నారు? నీ రోగాలు పోవాలనా, నీ అప్పులు పోవాలనా, నీ సమస్యలు పోవాలనా, నీ కుటుంబంలో సమస్యలు పోవాలనా, నీ పిల్లల పెళ్లిళ్ళు అవ్వాలనా, నీ పిల్లలకు మంచి జాబులు రావాలనా, లేకపోతే నీ భార్య భర్తల సంబంధం మంచిగా ఉండాలనా, ఎందుకోసము యేసుక్రీస్తు నమ్ముకున్నారు? వీటి కోసము నమ్ముకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా బాధపడరు. ఎప్పుడైతే నీ కర్మతః పాపముల కోసం యేసుక్రీస్తు నా పాపం కోసం మరణించాడని, ఆ కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడని, తిరిగి 3వ దినాన లేచాడని, తిరిగి రాబోతున్నాడని చెప్పి ఎవరైతే నీ పాపముల కోసం ఆయన మాత్రం పరిహరించగలని యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారికి మాత్రమే ఈ సమస్యలు పోతాయి. నీ పాపముల కోసం కాకుండా యేసుక్రీస్తుని ఏ రకంగా నమ్ముకున్నా వృధా.
వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపములు నా పాపముల కోసమే ఈ లోకానికి నేను వచ్చాను. ఇది మర్చిపోయి చాలా మంది క్రైస్తవులు ఈరోజు నా పాపం కాకుండా నా సమస్యలు పోవాలి, నా అప్పులు పోవాలి, నా రోగాలు పోవాలి, నా కుటుంబం అంతా మంచిగా ఉండాలనుకుంటే యేసుక్రీస్తు దగ్గరికి రాకండి. చూడండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్న 10 వచనాల్లో అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. తెలుసా ఎవరికడ? ఎవరుంటాడక? హల్లెలూయా. ఎవరుంటాడకైనా? నేను చెప్తున్నా ఎవరుంటారు? జక్కయ్య కదా. ఎన్నికల పట్టణం గురించి ఆయన సంచరించుకుంటూ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం పోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు తన మనసులో, ఏసు ఎవరో ఇది చూడగోరే అని చెప్పేసి ఆయన పుట్టి ఉన్నందున అందరికీ ముందుగా పరిగెత్తి వేడి చెట్టుకి అతను ఏసు చూసుకోవటము ఆయన ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. సరాసరి ఏసు చూస్తూ వచ్చిన తర్వాత చెట్టు కింద నిలబడి చెక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట వచ్చి ఉన్నదనగానే ఆయన సంతోషంగా దిగి యేసుక్రీస్తు చేర్చుకున్నాడంట. చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే తన జీవితంలో ప్రాయశ్చిత్తం కలిగించుకొని తన పాపం ఒప్పుకున్నాడు. మొట్టమొదటిగా, ప్రభువా నేను ఎవరైనా సరే అన్యాయంగా తీసుకునే ఎడల అతనికి మరలా 400 తిరిగి ఇచ్చేస్తానన్నాడట. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మన జీవితంలో మొట్టమొదటి రావాల్సిన మార్పు ఏంటంటే పాపక్షమాపణ. జక్కయ్య వచ్చింది, ప్రభువా ఎవరి వద్ద అయినా సరే నేను అన్యాయంలో పుచ్చుకునేలా తీసుకునేలా అతనికి మరలా 400 నేను తిరిగి అన్న తర్వాత యేసుక్రీస్తు అన్న మాట ఏంటి తెలుసా? ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీ ఇంటికి రక్షణ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, మన ఇంటికి రక్షణ వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మన పాపము ఎప్పుడైనా సరే మనం పాపం ఒప్పుకున్నామా దేవుని సమక్షంలో కదా? నేను ధైర్యంగా చెప్పగలను, నా పాపం నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. ఏంటంటే సరిగ్గా 1991 ఎప్పుడు 1991 నేను కామారెడ్డి వచ్చాను. అంటే నా తల్లిదండ్రులతో పాటు, మా తల్లిదండ్రులకు మేము 3 అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరు, నేను పెద్దవాడిని. కామారెడ్డికి వచ్చిన తర్వాత మా బ్రతుకులు ఏ రకంగా ఉన్నాయంటే మురికి కాలువ పక్కన గుడిసె వేసుకుని బ్రతికినాం. ఎట్లా బ్రతికినాం? గుడిసె వేసుకుని బ్రతికినాం. నాకు అప్పటికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయేమో. నా తండ్రి నన్ను తీసుకుపోయి చేతి పట్టుకొని నన్ను స్కూల్లో చేయించే వయసులో నన్ను తీసుకుపోయి ఒక హోటల్లో పని పెట్టాడు. ఎక్కడ? ఒక హోటల్లో పని పెట్టాడు. ఆ రకంగా హోటల్లో నన్ను పని పెట్టిన తర్వాత నన్ను ఆ రకంగా నా తండ్రి ఆ పని కానీ ఇంకో పని చేసుకుంటూ పోతుంది. కానీ నన్ను చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయిని చూడాలి, కుటుంబం బాగుపడాలనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది. ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయన ఆలోచన లేదు. ఆయన తప్పు కాదు, ఆయన నేను తప్పు పట్టట్లేదు, ఆయన చెప్పేవారు లేక ఆయన తెలియక. కానీ నా దేవుడు నేను పుట్టక మునిపే, నా తల్లి గర్భమును నేను దుఃఖపడక మునిపే నా ప్రాణం అంతా ఎరిగిన దేవుడు నా పక్షం ఉన్నాడు. కాబట్టి నా దేవుడు నా మార్గాన్ని సుమార్గం చేసుకుంటూ నా జీవితాన్ని కొట్టుకుంటున్న విషయాన్ని నేను గ్రహించలేకపోయినా. హోటల్లో పని చేస్తున్నాను, ఎక్కడ పెడితే అక్కడ పని చేస్తున్నాను. ఎవరు పరిచయం అయ్యారు, అతను తీసుకెళ్లి స్కూల్ వేశాడు. ఆ స్కూల్ నుంచి రకరకాలుగా చదువుకుంటూ రకరకాల పనులు చేసుకుంటూ రిక్షతో పోతూ మేస్త్రి పని చేసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ లాడ్జ్లో పని చేసుకుంటూ హాలిడేస్ వచ్చినప్పుడు రకరకాల పని చేసుకుంటూ ఆ గుడిసెలో బ్రతుకుతున్న నేను ఇంటర్మీడియట్ వరకు గుడిసెలోని మా ఇంటి ముందు నుంచి పెద్ద మురికిగా వెళ్తుంది. ఆ వాసనతో వస్తుండేది, కానీ మాకు తెలియదు ఆ విషయాన్ని. కానీ నా దేవుడు తెలుసు నన్ను ఏ రకంగా చేయాలని. ఆ రకమైన జీవితం ఉన్నప్పుడు దేవుడు నన్ను చదువులో అందరికంటే ముందు ఉండడానికి సహాయం చేశాడు. నా చదువులో ఎప్పుడు ఎన్ని తిరిగి చూసుకోలేదు. నేను ఒకటి అనుకున్నాను, నా దేవుడు మొట్టమొదటిగా తెలుసుకున్న సందర్భం ఏంటంటే నేను చదువుతున్న స్కూల్లో చాలా మంది వారి దేవుళ్లకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మోపుతున్నారు. ఏమనంటే దేవుడు నన్ను పాస్ చేస్తే నీకు అది చేస్తా ఇవి చేస్తాను. మరి నా దేవుడు ఎవరు? నేను ఎవరు నమ్ముకోవాలి? ఒకరోజు నా రాత్రికాల సమయం ముందు నేను భయంకరమైనటువంటి గడుపు చేత బాధపడుతున్నప్పుడు నాకు తెలియదు, కానీ నా పూర్వీకులు నా తల్లిదండ్రులు నామకాల క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు పెద్ద గుడికి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు, ఇంకెక్కడ వెళ్తారు, అందరితో పాటు ఈమెను కూడా పూజిస్తారు. కానీ ప్రత్యేకమైన వాడు మాత్రాన్ని పూజించాలి.
అటువంటి సందర్భంలో నా కుటుంబంలో నేను ఏ దేవుడికి నమ్మాలి ఈరోజు అనుకున్నప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి కాల సమయం, రాత్రి 12 గంటల సమయంలో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా కుమారుడా, నువ్వు లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేది ఎవరు? క్రైస్తవు కదా. ప్రార్థన చేయనప్పుడు ఈ మాట ఇవ్వద్దు అని చెప్పేసి నేను మాట్లాడుతున్న దేవుడు ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు స్వరమే. వెంటనే లేచి నేను ప్రార్థన చేసిన తర్వాత నా కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత తెల్లారి ఎగ్జామ్స్ రాసినాను. దేవుడితో ఒప్పందం చేసుకున్నాను. ప్రభా, వారి ఎవరో వాళ్ళ దేవుడు మొక్కుతున్నారు, వాళ్ళని కాదను. నేను నమ్ముకున్న దేవుడు నువ్వు నిజమైన దేవుడి, నిన్ను మాత్రం నమ్ముతున్న ప్రభా, నువ్వు ఖచ్చితంగా నాకు పాస్ చేస్తావు, నేను మంచి రిజల్ట్తో నేను పాస్ అవుతా అని చెప్పేసి ఆ పరీక్ష రాసిన తెల్లారి 10th ఎగ్జామ్స్ రాసిన తెల్లారి నేను పోయి బాప్తిజం తీసుకున్నాను. నేను బాప్తిజం తీసుకున్న రీతిలో దేవుడు మంచి మార్కులతో నన్ను పాస్ చేశాడు. ఆ రోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించాను. అది నా జీవితంలో మొట్టమొదటి అద్భుతం. ఆ రకంగా చదువుకుంటూ పోతున్న సమయంలో ఇంటర్మీడియట్ తర్వాత నా దేవుడు ఎందుకు నన్ను పరీక్ష పెట్టడం ప్రారంభించింది. కానీ నా దేవుడు పరీక్ష పెట్టిన సంగతి నాకు తెలియదు. దేవుడిని ప్రార్థన చేస్తుంది కానీ అందరిలాగా ఏదో మోకాలు ఉండి కన్నీరు కాల్చి లభోజు మొత్తుకొని ఏదో రకంగా దేవుడు ప్రార్థన చేసిన అనేది కాకుండా దేవుడు ఏదో మామూలుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మంచి మార్పు వస్తుంది అనుకుంటున్నాను నా జీవితంలో. నా తండ్రి నా దగ్గరకు వచ్చి, నేను ఎప్పుడు 10th క్లాస్ పాస్ అయినంటే 2001, ఎప్పుడు 2001లో నేను 10th పాస్ అయినప్పుడు నా తండ్రి నా దగ్గరకు వచ్చి, అరే నువ్వు చదువుకోవడం చాలు, నీకు నేను పెళ్లి చేస్తాను. ఏమన్నాడు? 10th క్లాస్ పాస్ అయినని పెళ్లి చేస్తాను. నేను అన్నాను, నేను ఇంకా బాగా చదువుకోవాలి, నేను పెళ్లి చేసుకోను అంటే మా నాన్నతో నాకు చిన్న గొడవ అయింది. అప్పుడు అదే సందర్భంలో ఒక స్నేహితుడు వచ్చి నన్ను, అరే ఆడేస్తున్నాయి కదా నాతో వచ్చేస్తే హైదరాబాద్ అని. అప్పటి వరకు నేను హైదరాబాద్ చూడలేదని తెలియదు. అతను వచ్చి నాకు తీసుకుపోయిన తర్వాత సరే చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పించి నేను వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్ పట్టు చదువుకొని నేను హైదరాబాద్ పోతున్నా, పెళ్లి తెప్పించుకున్నా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు ఏం చేసింటున్నాను, ఒక చోట కూర్చోబెట్టి అరే ఇప్పుడే వస్తా అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలకు వచ్చింది. పొద్దున 9:30 10 గంటలకు వదిలిపెట్టి రాత్రి 10 గంటలకు వచ్చింది. నాకు ఎక్కడ తెలియదు, డబ్బులు లేవు, ఏం లేవు. రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నా అని చెప్పేసి తన రా అని చెప్పేసి తన రూమ్ తీసుకెళ్ళిన తర్వాత తన అక్క ఉంది అక్కడ, అమ్మ దగ్గర పెట్టాడు. అక్కడ పెట్టి అదే నువ్వు ఇక్కడే ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 1 రోజు అయితే 2 రోజులు అయిన తర్వాత వాళ్ళ అక్క కొనుక్కోవడం ప్రారంభించింది. ఎవడెవడు ఎక్కడికి వచ్చి మా ఇంటికి పడుతున్నాడు, ఎక్కడ వచ్చి ఎవరు పుట్టిండు అని చెప్పేసి ప్రారంభించింది. నా దేవుడు నా ఎందుకోసమా ఇంత దూరం తీసుకొచ్చింది అని దేవుడి మీద తనుకోవడం ప్రారంభించిన. నిజం పట్టుకోవాలి, నేను మీ ముందు మంచుడని చెప్పుకోవడం నేను రాలే. నా దేవుడు ఈ మంచితనం లేనటువంటి వ్యక్తిని ఏ రకంగా మార్చడం చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో బ్రహ్మ ఇది నాతో కాదు అని చెప్పేసి వెంటనే నా బట్టలన్నీ కూడా తీసుకొని బయలుదేరిన. ఎక్కడ పోవో ఎటు పోవో నాకు తెలియదు. జేబులో డబ్బులు లేవు. నాకు అప్పుడు 15-16 సంవత్సరాలు. ఏం చేయలేదు, ఎవరిని అడగాలి అని చెప్పేసి వెళ్ళి బయటపడ్డ తర్వాత సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ కలిసి అరే ఇక్కడ ఉండరా ఏదో ఒక పని చూస్తా నేను అని చెప్పేసి పెట్టిన తర్వాత తిరిగి రాలేదు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 11 రోజులు రాలేదు. ఎన్ని రోజులు నేను అక్కడే ఉన్నాను. తిండి లేదు, స్నానం లేదు, బట్టలు లేవు, ఏమి లేవు. ఒక వ్యక్తి ఎక్కుంటాడు 11 రోజులు స్నానం లేకుండా కదా, ఎవరైనా దగ్గర రాయిస్తారా? ఆ తర్వాత లేచి నడవడం ప్రారంభించిన. ఈయన రాడు, నన్ను మోసం చేసిండు అని చెప్పేసి. కానీ నా దేవుడు నమ్ముకున్న దేవుడు నన్ను మోసం చేయడు కదా అని చెప్పేసి ఆ ప్రాంతం అంతా తిరిగి ఎక్కడెక్కడో ఎవరితో తెలిసిన వారికి తెలియని వారు అందరూ పన్నాడడం ప్రారంభించిన. నా అవతారం చూసి నా వ్యక్తిని చూసి నాకు ఎవరు పని చేయట్లేదు, నీకు పని లేదు ఏం లేదని చెప్పేసి. ఇటువంటి సందర్భంలో నేను తిరుగుతున్నప్పుడు చివరిగా ఒక హోటల్ ఉన్న అతను పిలిచి పనిచ్చాడు. పిలిచి నా అవతారం చూసి ఇగో ఇవన్నీ పెద్ద డేక్షన్లు ఉన్నాయి, చిన్న ప్లేట్లు ఉన్నాయి, ఇవన్నీ కడిగిన తర్వాత నీకు అన్నం పెట్టాను, అప్పటిదాకా నేను నీకు అన్నము పెట్టను. సరే చెప్పేసి వెంటనే అవన్నీ కడిగేసి మొట్టమొదటిగా తినకుండా పోయి పక్కన ఉన్న బట్టలు తెచ్చుకొని స్నానం చేసి నా బట్టలు పెట్టుకొని తినడానికి కూర్చుంటే అప్పుడు నా జీవితం గుర్తుకొస్తుంది. అన్నం తింటుంటే ఏడుకొస్తున్నా. అన్నము నా నాలుగు తాగి 11-12 రోజులు అవుతుంది. అన్నం మీద గురించి నాకు తెలియదు అప్పటి వరకు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను ఎంతో దూరం నడిపించమని చెప్పేసి దేవుడు చిన్నపాటి కోపం. కానీ ఆ దేవుడు ఆ పరిస్థితి నడిపించిన తర్వాత, అక్కడ పని చేసిన తర్వాత, నా చదువు కోసం ఎంతవరకు కావాలో దేవుడు నన్ను సమకూర్చి తిరిగి కామారెడ్డి నడిపించి తర్వాత నా కోసం ఒక సీట్ నేర్పరిచి, అంత కాంపిటీషన్ కూడా దేవుడు నాకు ఒక సీట్ ఇప్పించి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయించి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయించి, ఇవన్నీ చేయించిన తర్వాత దేవుడు నా జీవితంలో గొప్ప మలుపు చేయడం ప్రారంభించాడు. ఆ డిగ్రీ తర్వాత కూడా నా తండ్రి మళ్ళీ నాతో గొడవ పెట్టుకున్నాడు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఎంతలో వద్దన్నావు కదా, డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదా, ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదు నేను ఇంకా చదవాలి అని చెప్పేసి మళ్ళీ మా నాన్న ఒప్పించి, అప్పుడు నేను గొడవ పడలేదు, ఆయన సమాధాన పరిచయం ఒప్పించుకొని అప్పటికి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించడం. దేవుడు పరిచయంలో నేను ఉన్నాను, దేవుడు ఎక్కడెక్కడ వాడుకోవాలో, ఎక్కడెక్కడ నిలబెట్టుకోవాలో అవన్నీ జరుగుతున్న సందర్భంలో దేవుడు మళ్ళీ నా చదువు విషయంలో ప్రపోజల్ ప్రారంభించిన తర్వాత 2006లో మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి లా కంప్లీట్ చేసి నేను అడ్వకేట్ గా కామారెడ్డిలో స్థిరపడ్డాను. హల్లెలూయా. ఈ సందర్భంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో రకాల హింసలు, ఇవన్నీ నేను ఎక్కడైతే మోదీ చాలా పక్కన గురి చేసుకున్నామో నా దేవుడు అదే ప్రాంతంలో నాకు సొంత బిల్డింగ్ ఇచ్చింది. అదే ఎక్కడైతే నేను కొట్టబడ్డానో, నెట్టివేయబడ్డానో, హింసించబడ్డానో, అవమానపరచబడ్డానో, ఇప్పుడు అదే ప్రాంతంలో నా దేవుడు కామారెడ్డి పట్టణంలో అడ్వకేట్ అసిస్టెంట్ కి నాకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. హల్లెలూయా. అదే ప్రాంతంలో నాకు ఎటువంటి స్థితి లేనప్పుడు, ఎటువంటి గతి లేనప్పుడు దేవుడు నాకు కావాల్సిన ప్రతి అక్షర అవసరం అన్నిటితో తీర్చి తిరగడానికి కావాల్సిన మంచి ఒక పెద్ద కారు ఇచ్చాడు. కారు ఇచ్చినప్పుడు నేను గొప్పని చెప్పట్లేదు, ఆయన నమ్ముకున్న వారికి ఏది కూడా గొడవ కాదు అని చెప్తున్నాను. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే నేను హీనమైన స్థితిలో పెద్ద కుప్పతో సమానమైన బ్రతుకు బతికాను, అదే ప్రాంతంలో ఎవరైతే నన్ను కొట్టిరో, ఎవరైతే నన్ను తిట్టిరో, ఎవరైతే అరే ఎవరైనా మాట్లాడిరో, ఈ రోజు నేను అక్కడికి వెళితే వారు నేర్చి వారికి వచ్చి నాకు పుస్తకం పెడతారు, వారి నిలబెడతారు. ఇది ఎవరు గొప్పతనం? నాదా? నా చదువుదా? నా వయసుదా? నా కులందా? నా ఆస్తిపాస్తుదా? కాదు, నన్ను రక్షించిన నా దేవునికి దేవుడికి భయం కలుగుతుంది కాక. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, జక్కయ్య యేసుక్రీస్తు ఎవరైనా చూడగోరేను అందరికీ ముందు పరిగెత్తి మేడి చెట్టుకి నిల్చున్నాడు. యేసుక్రీస్తును తన హృదయం ఎరిగిన దేవుడు కాబట్టి అదే మేడి చెట్టుకి వచ్చి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట వచ్చి ఉన్నదే అంటే జక్కయ్య సంతోషం దిగి తను చేసుకున్నాడు. ఆయన జీవితం మారిపోయింది, రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తు తన పట్ల సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఇతడు అబ్రహాము కుమారుడే. వీళ్ళందరూ కూడా అబ్రహాము కుమార్తెలు. ఆయన వంశబడి అవ్వాలంటే మొట్టమొదటి మన జీవితంలో మన పాపము ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత మన జీవితంలో ఇంత గొప్ప దేవుడు కలిగిన మన జీవితంలో ఇంకా ఎందుకు ఈ 3 రకాల సమస్యలతో బాధపడుతున్నాము? ఎందుకు రోగాల చేత బాధపడుతున్నాము? ఎందుకు అప్పుల చేత బాధపడుతున్నాము? ఎందుకు ఆత్మీయత చేత బాధపడుతున్నాము? ఎందుకు ఈ రకమైన సమస్యలు బాధపడుతున్నాము? మన జీవితంలో మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన ఒకటే, మొట్టమొదటి మన జీవితంలో క్రైస్తవులకి ఈ రోజు అనేక సంఘాలలో ప్రార్థన కొలువైపోయింది. ఏమైంది? హల్లెలూయా. ఏం కొలువైంది? ప్రార్థన కొలువైంది. ఒకసారి చూద్దాం బైబిల్ నుంచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి చదువుదాం. బైబిల్ తీసుకొని ఒకసారి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగక ఆమోదు కుమారుడైన యెషయాకు వచ్చి చాలా హిజ్కియా గురించి దేవుడు వాక్యం ఇక్కడ చదివిస్తుంది. ఈ హిజ్కియా గురించి మీరు ఎన్నో సందర్భాల్లో ఏదో మీటింగ్స్ కావచ్చు, సంఘాలలో కావచ్చు, టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, రకరకాలటువంటి దాంట్లో మీరు ఖచ్చితంగా హిజ్కియా గురించి వినాలని నమ్ముతున్నారు. విన్నారా? హిజ్కియా గురించి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా అని చెప్పాలిగా వచ్చి చెప్తున్నది ఎవరు? అతనికి ఒక ప్రవక్త. ఆయన ఎవరంటే ప్రవక్త యెషయా.
యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు మరణం అవుతున్నా కనుక నీళ్ళని తగ్గబెట్టుకో అని చెప్పేసి అంటే అతను వెంటనే ఏం చేసిండు వెంటనే కదా తన మోకమును గోడ పట్టుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన సంతోషం. ఆయన కన్నీళ్లు విడిచిన ప్రార్థన జీవితము దేవుడు వినకుండా ఉన్నాడా? లేదు కదా. కింద చదువుకున్న రోజులు ఏమంటే హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడిచి నేను చూసి తిని కాబట్టి నేను నీకు బాగు చేసేదను, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నాను పో అన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం చదవడానికి వినడానికి చాలా బాగుంది కదా, చాలా మంచిగా అంటున్నాడు. మరి నీ నా జీవితం కలిగినప్పుడు ఇదే సంతోషాన్ని, ఇదే ఉత్సాహాన్ని, ఇదే మనస్తత్వాన్ని దేవుని ఎదుట మనం కనపడుతున్నామా? అంటే చదివితే అక్కడ జరిగితే సంతోషం, మరి నీ నా జీవితంలో జరిగితే ఎందుకు సంతోషంగా స్వీకరించలేకపోతున్నాం? హిజ్కియాకి మరణం రోగం వచ్చింది, అతను ప్రార్థన చేసిండు, దేవుడు ముట్టి స్వస్థపరిచిండు, తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు, వాక్యం చెప్తుంది. ఇది వినడానికి చాలా సంపు ఉంది కదా, వినసంపుగా. మరి నీ నా జీవితంలో మన జీవితంలో రోగం కలిగినప్పుడు దేవుడిని స్వస్థపరచడం అన్నప్పుడు ఆ సంఘటననే నీ జీవితంలో ఎందుకు దాన్ని అనుభవించుకోలేకపోతున్నాం మనం? హిజ్కియా ఒక రాజు, ఆయనకి ఏమైనా డబ్బుల సమస్య ఉంటుందా? అధికారుల సమస్య ఉంటుందా? లేదు. హిజ్కియా మొట్టమొదటికు రోగం వచ్చిందన్న వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకోవాలని చెప్పేసి వాక్యం చెప్తుంది. అదే మనకి ఏదైనా రోగం వస్తే తలనొప్పి లేచినా, కాలు చేతులు వచ్చినా, ఇంకే సమస్య వచ్చినా మనం మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏంటంటే మెడికల్, లేదా ఇంట్లో జన్మం, ఇంకేదైనా మనం వెంటనే ఆలోచిస్తాం. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త గత 30, 40, 50 సంవత్సరాలుగా మనం కంటికి రెప్పల కాపాడు జీవులతో సజీవులు ఉన్న దేవుని ఎదుగుతూ దేవునికి ఒక అవకాశం మనం వెంకయ్యం. ప్రభా ఈ సమస్య లేకపోతే ఈ రోగము నీ చిత్తం అయితే ఉందని, నీ చిత్తం కానీ తొలగించమని ఎందుకు ప్రార్థన చేయము? ఆలోచించారు ఎప్పుడైనా? హిజ్కియా రాజైనప్పటికీ దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనము మెడికల్ డాక్టర్లు అని చెప్పేసి వెళ్తున్నాం. నేను డాక్టర్లు తిప్పుకోవద్దని, గోళీలు వేసుకోవద్దని, మందులు వాడద్దని చెప్పట్లే. వీటన్నింటి ముందు వీటిని సృష్టించిన సృష్టికర్త మన ముందు నిలుచున్నాడు. ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. దేవుడికి ఎందుకు అవకాశం ఇవ్వము? మనం ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ఎందుకు రావు, దేవుడు అడగవు, ప్రార్థన చేయవు, కానీ నీ రోగం మొత్తం స్వస్థపరచబడాలి. నీ పాపం ముట్టుకోవు, నీకు ఇంట్లో సమస్యలు పోవు. ఇవన్నీ జరగకుండా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచాలని ఏ రకంగా స్వస్థపడతాడు? నువ్వు దేవుడికి మొట్టమొదటి అవకాశం ఇచ్చినప్పుడు. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. నాకు 2012వ సంవత్సరంలో దేవుడు మంచి పాపను ఇచ్చాడు. నాకు 2011లో పెళ్ళైంది. 2012లో దేవుడు మంచి పాపను ఇచ్చాడు. పాప సెప్టెంబర్లో జన్మించింది. అయితే పాపకి 4 నెలల వయసులో, ఎంత? 4 నెలల వయసులో పాప గడుపులో మక్కలు ఏం చెప్పేసి ఒప్పుకుంటారు కదా, అది కదిలి పేరు మీద పేరుపడ్డాయంట. పేరు మీద పేరుపడిన తర్వాత ఆమె పాప మోషన్స్ పోవడం మానేసింది. ఆ మోషన్స్ బదులు బ్లడ్ వస్తుంది, రక్తం వస్తుంది. యూరిన్ పాస్ పోయినా, లాట్రిన్ పోయినా, దేనికి పోయినా బ్లడ్ మాత్రం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కూడా చూపించారు. మా అత్తగారు వాళ్ళు అక్కడ చూపిస్తే డాక్టర్ సిరప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1 గంట వరకు మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ యథాస్థితిగా ప్రారంభమైంది. ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఆ ఏడుపు మనం తట్టుకోలేదు. ఏడుస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇంకో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ 3 రోజులు హాస్పిటల్ ఉంచుకున్న తర్వాత ఆ 3 రోజుల హాస్పిటల్ ఉండడం వల్ల ఆ పేగులన్నీ కూడా కుళ్ళిపోయి చిట్లిపోయి కట్ అయిపోయింది. పేగులన్నీ కూడా కట్ అయిపోయిన తర్వాత పాప ఉరుకులేదు, పలుకులేదు. వెంటనే డాక్టర్ అన్నాడు, మీరు ఇక్కడ ఇబ్బంది పడదని చెప్పేసి వేరే హాస్పిటల్ రిఫర్ చేశాడు. అక్కడ నుంచి నిజామాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిజామాబాద్ హాస్పిటల్ డాక్టర్ చెక్ చేసిన తర్వాత పాపది ఇంకో 3-4 గంటల వరకు మాత్రమే బ్రతకగలదు, ఆ తర్వాత ఉండదు అని చెప్పేసి అన్న డాక్టర్. ఇప్పుడు నేనేం చేయాలి? హిజ్కియా రోగం వచ్చింది కదా, అతను ఎవరి దగ్గరికి వెళ్ళిండు? దేవుని దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు నేను ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు పరీక్ష కదా. నేను ఒకటి అన్నాను, ప్రభువా నాకు అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, నేను అడగలే. నీ జీవితము నా జీవితము నెరవేర్చుకొని ప్రార్థన చేసిన. సంతోషంగా నువ్వు నాకు మంచి కూతురు ఇచ్చినావు, సంతోషం ప్రభువా, నీకు మహిమ కలుగు గాక అని ప్రార్థన చేసిన. ఇప్పుడు నా బిడ్డ చావు మధ్యలో ఉన్నది.
నా కూతురు నాకు సజీవురాలు కావాలి, అయితే నీ సాక్షిగా నేను నిలబడతాను. లేదండి ప్రభా, నీ నామం ఏ రకంగా నేను ప్రకటించగలను, నేను ఏ రకంగా నీ నామం సాక్షి నేను నిలబడగలను, నా కూతురుని పోగొట్టుకొని నీకు అవమానకరంగా ఈ లోకం నన్ను బ్రతకలేదు ప్రభా, ఏం చేస్తూ ఎట్లా చేస్తలేదు ప్రభా. ఆ రోజు హిజ్కియాకు చేసినటువంటి అద్భుత రీతిగా నా జీవితంలో నా కూతురు నాకు సజీవురాలు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు డాక్టర్ ఒకటే మాట అన్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్ పేపర్ రాసింది. వెంటనే ఒక అంబులెన్స్ మాట్లాడుకుని హైదరాబాద్ ప్రయాణమైన 4 గంటల జర్నీ. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే కనీసం 5 నుంచి 6 గంటల జర్నీ ప్రయాణం ఉంటుంది. ఆ సందర్భంలో మేడ్చల్ దాటిన తర్వాత నా కూతురు పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆమె చూపు కోల్పోయింది, స్పర్శ కోల్పోయింది, ఉడుకు లేదు, పలుకు లేదు. సరాసరి రాత్రి పత్రికే 7 అవుతుంది. హాస్పిటల్ వచ్చరికి డాక్టర్ ఉన్నారు. అక్కడ చూసి పాప మణికట్టు పట్టుకొని టెస్ట్ చేసి నాడీ పట్టుకొని పాప అయిపోయింది, మీరు తీసుకెళ్ళమన్నాడు. ఏమన్నాడు? అయిపోయింది, తీసుకెళ్ళమన్నాడు. నేను ఒకటి అడిగినాడు, మీరు ప్రయత్నం చేయండి సార్, అదేం తెలుస్తుంది, నేనే భరిస్తాను అన్నాను. ఆ రకంగా అతనితో కనీసం 1 గంట 4 సేపు అతను వాదించింది. వాదిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత మాత్రం నా మాట వినలే. నా భార్య నన్ను పట్టుకుని ఏడుస్తుంది, నా బంధువులు పట్టుకుని ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి నా ఊరికి మారట్లేదు. వెంటనే నేను కూడా హాస్పిటల్ పక్కన పోయి కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించిన. ప్రభువా, ఈ పరీక్షలో నేను నెగ్గాలి, నేను నీ సాక్షిగా నిలబడాలి, మీరే నాకు సహాయం చేయడం ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు భయపడదు, గాయం చెయ్యవాడని నేనే, గాయం కట్టు వాడను నేనే. ఆ మాట అన్న తర్వాత నాకు ఎంతో ఉత్సాహం, ఎంతో ధైర్యం, ఎంతో బలం వచ్చింది. నా కూతురు చూసినప్పుడు ఆ బలం అంతా పోతుంది. 2 రకాలైనటువంటి సమస్య చేతను బాధపడుతున్నాను. ఫస్ట్ చూస్తే ఒకలాగా ఉంది, దేవుడు మాట్లాడింది ఇంకోలాగా ఉంది. ఇప్పుడు నేను ఎవరు నమ్మాలి? కళ్ళ ముందు కనబడుతుంది నా కూతురు నిశ్చల స్థితిలో ఉందని. నా దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని. ఇటువంటి సందర్భంలో నేను దేవుడి మీద మాత్రమే అనుకున్నాను. నా బాధ భరించలేక డాక్టర్లు పాపను తీసుకెళ్లి ఆపరేషన్ చేయడం ప్రారంభించి చేస్తూ డాక్టర్ మధ్యలో ఆపరేషన్ వదిలించి కష్టతరంగా ఉంది, ఆపరేషన్ చేయలేము, ఏదైనా జరిగితే తండ్రిగా పూర్తిగా బాధ్యత మీదేనని ఒక లెటర్ రాసినాను. సరే చెప్పేసి ఒక లెటర్ రాసిచ్చిన. నా పాపకి ఆపరేషన్ సందర్భంలో ఏం జరిగిన పూర్తి బాధ్యత తండ్రిగా నాదని చెప్పేసి ఒక లెటర్ రాసిచ్చిన. ఆ డిక్లరేషన్ లెటర్ చూసిన తర్వాత ఆపరేషన్ చేయడం మళ్ళీ ప్రారంభించారు. మళ్ళా మందులు వచ్చిండు, మళ్ళీ ఒక లెటర్ రాయించుకున్నాడు. ఈ రకంగా 2-3 లెటర్లు రాయించుకుని రాత్రి 2:30 వరకు ఆపరేషన్ చేశారు. 4 కలిసి ఆపరేషన్ అయిపోయింది. 2:30 ఒకరు బయటకు వస్తున్నారు కానీ గడియ సమాధానం చెప్పట్లేదు. చివరి ఒక డాక్టర్ వచ్చి, లేడీ డాక్టర్ వచ్చి, మా పాప పేరు జాయి బిస్సి ఆమె పేరు. డాక్టర్ వచ్చి అడుగుతున్నారు, జాయి బిస్సి వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఫాదర్ మదర్ అంటే, మేడం నేనే, ఆపరేషన్ అయిపోయింది, 1-2 గంటలు గడితే కానీ గ్యారెంటీ లేదు, అది కూడా పూర్తికి గ్యారెంటీ లేదు, మా ప్రయత్నం చేసామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రాత్రి 3 అవుతుంది. ఇవన్నీ జరిగిన సందర్భంలో ప్రభువా, మీరు నాకు సహాయం చేయాలి, మీరు నాకు సహాయం చేయాలి, నా కూతురు నాకు సజీవులు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డను హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం నుంచి ఆ స్ట్రక్చర్ మీద ఈ రకంగా తీసుకుని వస్తా ఉన్నారు. అక్కడ ఆపి నేను ఒకటి అన్నాను, ప్రభువా, నా బిడ్డను సజీవులు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసి 4 నెలల పసిపాప ఎంతుంటది కదా, ఆ చిన్న చేతి పట్టుకుని నేను ఒకటి అడుగుతున్నా, ప్రభువా, ఈ బిడ్డ నాకు సజీవురాలు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు 1-2 గంటల సమయం పెట్టారు, ఏం చెప్పలేమని. కానీ నా బిడ్డ ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆమె చేయి ముట్టుకున్నానో అదే క్షణంలో నా బిడ్డ నన్ను చూసి కళ్ళు తెచ్చి చూస్తుంది. హల్లెలూయా! ఏం చూస్తుంది? కళ్ళు చూసి నన్ను చూసి చిన్న నవ్వు నవ్వింది. ఆ ఆపరేషన్ చేస్తున్నారు ఎవరో నవ్వుతారా? నేను ఒకటే చెప్పగలను, దీనికి అంతటి కారణం, దీనికి అంటుకున్నది ఎవరంటే నేను నమ్ముకున్న నా దేవుడు, నేను కాదు. హల్లెలూయా! వెంటనే నా బిడ్డ సజీవురాలు దేవుళ్ళకి అప్పగించిండు. ఇప్పుడు ఆమె 13 సంవత్సరాలు, ఇప్పుడు 8th క్లాసు, ఎంతో ఆరోగ్యంగా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. చాలా సంతోషం ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బహుమానం. మీకు ఒక ప్రశ్న, నువ్వు ఎటువంటి రోగం చేత బాధపడుతున్నావు, ఎటువంటి వ్యాధి చేత బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీ మనసాక్షి తెలుసు.
కొన్ని చెప్పటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. అందరూ ముందు కొన్ని చెప్పుకొని కొన్ని రోగాలు వ్యాధులు కదా. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి తెలిసే సమస్తం. నీవు నమ్ముకున్న దేవుడికి నువ్వు అప్పగించగలిగితే దేవుడు ఖచ్చితంగా చూపించగలడు. హిజ్కియాకి సహాయం చేసిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు మీకేమి చేయడు? దేవుడు పక్షపాత్య పలానా భాష వాళ్ళకి ఏం చేస్తా, పలానా వాళ్ళకి ఏం చేస్తా అని చెప్పేసి దేవుడు ఆయన బీచుకుని కూర్చున్నాడా? గట్టిగా పట్టుదల కలిగి ఉన్నాడా? లేదు. ఆయన ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు ఎవరికైనా సరే. అయితే నువ్వు మొట్టమొదటిగా మన పాపములు ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకోకుండా స్వస్థత కావాలంటే రాదు. అందుకే హిజ్కియా తన జీవితంలో గొప్ప ప్రార్థన కలిగి ఏమంటున్నట్టే చదువుకుని పోతుంది అక్కడ, ప్రభా నీ దృష్టికి నేను ఎంత యథార్థవంతుడై ఉన్నానో, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించుతూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రార్థన చేసిన నాలో పాపము లేదు అనా, నాయన పరిశుద్ధులుగా ఏ పాపం లేకుండా బ్రతుకుని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అందుకే యథార్థవంతుల ప్రార్థన విని తిరిగి 15 సంవత్సరాల వయసును అతనికి ఇచ్చాడు. నా దేవుడు నా కూతురు విషయంలో ఇప్పటికి సజీవులుగా ఉన్నది, చనిపోయిన డాక్టర్లు సజీవులు నా చేతికి అప్పించిన దేవుడు, నా ప్రార్థన ఆలకించిన దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనకి ఆలకించాడు. అంటే ఎక్కడో మనం పాపంలో బ్రతుకుతున్నాము, ఎక్కడో మన పాపంలో బ్రతుకుతున్నాము, ఎక్కడో మన పాపం ఒప్పుకోవట్లేదు. నేను మనదని పోయి నేనని కాడికి వచ్చింది. ఎవరు నేనంటే మనం రైతులుగా తగ్గించుకున్నవాడే హెచ్చించబడు కదా. మన జీవితంలో కూడా తగ్గిపోందా? చాలా మంది అంటారు తమ జీవితంలో ఎంతసేపు ఆశీర్వాదం కృప. ఎన్ని రోజులు కృప కోసం ఎదురు చూస్తావు? ఎన్ని రోజులు దేవుడి నుంచి ఆశీర్వాదం ఆశిస్తావు? ప్రపంచం దేవుడు సంఘటన కనబడట్లేదా? వార్తలు చూడట్లేదా? సంఘటన కనబడటం మన ముందు. తల్లిని పిల్లలు పడతలేదు, పిల్లకి తల్లి పడతలేదు, అన్నదమ్ములు పడతలేదు, అక్క చెల్లెలు పడతలేదు, తల్లిదండ్రులు పడతలేదు, అన్నదమ్ముల మధ్య పడతలేదు, ఆస్తుల గొడవలు, ఆకర్ష గొడవలు, రకరకాల గొడవల చేత ఒకరినొకరు చంపుకొని ప్రేమ ఆకర్షణ తగ్గిపోయి ఈరోజు భయంకర స్థితిలో శాంతి సమాధానం కోల్పోయి క్రైస్తవులు కూడా అటువంటి దాంట్లోనే బతుకు. ఎంత ఇది భయంకరమైన పరిస్థితి అంటే ఈ రోజు అయిన కనుక దేవుడు రాగానే ఈ రాత్రి చాలా సమయం ఆయన వస్తే మన పరిస్థితి ఏంటిది? దేవుడి ముందు నిలబడి ఏమని సమాధానం చెప్తారు? ప్రభా నా తమ్ముడు నాకు చిక్కులు కాబట్టి కొట్టినా, మా అన్న అట్లా కొట్టిన అన్న అని చెప్పేసి ఇంకా నీ పాపంలోని విస్తరింప చేసుకుంటావా? చేసిన పాపం ఒప్పుకొని వదిలిపెట్టి దేవుడి చేత నువ్వు ఎత్తపడతావనేది దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు మీకు వాక్యం చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు మీరు అదే సంవత్సరాలు కూర్చుంటారు? మీరు ఇక్కడికి వెళ్ళరా? ఎంతమంది ప్రార్థన చేయాలి? ఇంకా దేవుడు కోరుకుంటున్నాడు ఒకటే, నీ పాపములు ఒప్పుకుని నిలలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నుంచి విడిపించి మేము పరిశుద్ధులుగా చేస్తాను. అది వదిలేసి ప్రభా నాకు రోగం ఉంది, నాకు హెడేక్ ఉంది, కాలు చేతులు వస్తున్నాయి అలా నువ్వు దేవుని అడిగేది. దేవాతి దేవుడు సృష్టికర్త దేవుడు పెట్టుకొని నువ్వు అదే అడిగేది. ఎందుకు దేవుడు తక్కువ చేస్తున్నారు? దేవుడు ఎందుకు తక్కువ చేస్తున్నారు? నిద్ర వస్తున్నారు చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మంచి కూలర్ పెట్టింది అయ్య గారు, పైన ఫ్యాన్ ఉన్నాయి, మంచి తీరొచ్చారు, పక్కకి గాలి వస్తుంది. మేము ఏదో చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు చెప్పుకున్నాయ్యా, మా నిద్ర వింటాం, లేదు ఇంటికి వెళ్ళిపోయాను. నెవర్. నేను ఆశ వదిలిపెట్టే వ్యక్తిని కాదు. నేను అనుకున్నది దేవుడు నాకు చెప్పమని చెప్పేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను. నిద్ర కూడా వచ్చింది. బయట ప్రపంచంలో క్రైస్తవులు యేసుక్రీస్తుని ఎరుగని వారు కూడా దేశ సమస్యతో బాధపడుతున్నారు కదా, రోగాల చేత. వాళ్ళు రోగాల చేత బాధపడుతున్నప్పుడు, నువ్వు రోగాల చేత బాధపడుతున్నప్పుడు మరి తేడేంటి వాళ్ళకి మనకి అంటే మన జీవితంలో ప్రార్థన లేదు. హిజ్కియా ప్రార్థన చేసిండు, స్వస్థపరచబడ్డాడు. అవునా కాదు? నేను చెప్పట్లేదు, గట్టి చెప్పండి. నా జీవితంలో నా దేవుడు నా కూతురికి 4 సంవత్సరంలో సమస్య వచ్చింది, నన్ను ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు. తిరిగి సజీవురాలుగా ఆమె ఇప్పటికీ 13 సంవత్సరాలు, ఇప్పుడు ఆమె వయసు ఇప్పటికీ సజీవులుగా ఉంది, చాలా ఆరోగ్యం ఉంది. తిరిగి నా దేవుడు నా కూతురు ఇచ్చింది. నిజమా కాదా? మరి మాకు సహాయం చేసిన దేవుడు మీకేం సహాయం చేయడం? నేను హిజ్కియాతో కుప్పడం కాదు,
హెచ్కేకి ఎవరైతే సహాయం చేసిన దేవుడు ఆ దేవుడు నాకు సహాయం చేసిందని చెప్తున్నాడు. ఆలోచిస్తురా? మరి మీరు కూడా ఇటువంటి సమస్యతో బాధపడితే మీ జీవితంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ జీవితంలో ప్రార్థనా జీవితం లేదు, క్రైస్తవ జీవితంలో వారు కూడా హాస్పిటల్ అన్ని పోతున్నారు, వారు స్వస్థపరచబడుతున్నారు. కానీ మన దేవుడు అట్లాంటి దేవుడు కాదబ్బా. మన దేవుడిని తక్కువ చేయకండి దయచేసి. ఆయన సృష్టికర్త. ఆయన సమస్త ఈ లోక దేవతలందరూ ఒక రోజున ఆయన ముందు మోకరిలోనే చెప్పేసి వాక్యం చెప్తున్నా. అటువంటి దేవుని నువ్వు ఎక్కడ పెడుతున్నావు? మనం ఎక్కడ పెడుతున్నాం ఆ దేవుణ్ణి? అందరిలాంటి అల్లటకు దేవుడు మన దేవుడు కాదు. అందుకోసం ఆ కల్వసి కూడా ఆయన మరణించలేదు. ఆయన మరణించి మనం రక్షించడానికే, ఈసారి వచ్చింది మనం రక్షించడానికి కాదైనా శిక్షించడానికే. అది అయిపోయింది. ఆయన రెండవ రాకడప్పుడు శిక్షించడానికి మాత్రమే. నువ్వు నిజంగా రక్షింపబడినవా? ఎత్తపడతావు. ఏదో అందరికి పాడిన ప్రతి వారం చర్చిపోవాలి కాబట్టి, కాంతి లేదు కాబట్టి, పాటలు పాడాలి కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి బట్టి పడుతూ కూర్చుంటే ఆయన బట్టిలో వేస్తే అక్కడ అది ఎప్పుడు అక్కడ అగ్ని ఆలదు, పురుగు చావదు. నీకు ఏ బట్టి కావాలి? మన దేవుడు అటువంటి దేవుడు కాదు. దయచేసి ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా బ్రతికిలో నాకు తెలియదు. అటువంటి వాళ్ళు మాత్రం చెప్తున్న అందరూ కాదు. మీ జీవితంలో ప్రార్థన జీవితం లేనట్లయితే ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోండి. సింపుల్ గా పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తాం? లేచిన వెంటనే చాలా మంది ఆడవాళ్ళు చేసే పని ఏంటి? నేను ఎక్కడికి పోయిన ఒక విషయం చెప్తూ ఉంటా. ఏంటిదంటే, ఎప్పుడు చూసినా పొద్దున్న లేవగానే ఫస్ట్ చీపుడు ఎక్కడ చూసి ఆడవాళ్ళు, పిల్లలు వాళ్ళు కాదు కదా. మా వాళ్ళు ఏం చేస్తారు? మా సహోదరులు ఎక్కడ చూసినా, నేను ఇప్పటిదాకా ఒక 40-50 మీటింగ్స్ పెట్టినా, నేను ఎక్కడ చూసినా మా సహోదరు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎక్కడ పోయినా ఇక్కడ కాదు, మీకు మాత్రం పువ్వులు ఎక్కడ చూసినా సంతోషం, దేవునికి మేము కదా. మా వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒకటి మీకు సహాయం చేస్తున్నాను. పొద్దున్న ఇవ్వగానే ఒక్క 5 నిమిషాలు, ప్రభువా గడిచిన రాత్రంతా కృపను భద్రత కాపాడినావు కదా, మరొక రోజు బట్టి వందనాలని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు ప్రార్థించి నీ సొమ్యంగా పోతుందా? కళ్ళు గంటలు పనులు చేస్తారు కదా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం దేవుడు నీ జీవితం ఎట్లా మారదాడు? ఇవన్నీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభువా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అవన్నీ చేసినట్టే దేవుడు నిర్ణయిస్తుందా? నీతిమంతుడు, న్యాయవంతుడు. నువ్వు కూలి పనికి పోకుండా జీతం ఇవ్వండి ఇస్తారా? పని చేయకుండా ఇవ్వాలి కదా. మరి దేవుడికి ఎందుకు ఇవ్వాలి? నీ రోగం ఎందుకు తీసేయాలి? న్యాయమా కాదా? కాబట్టి క్రైస్తవులు ఈరోజు ప్రార్థన జీవితము కోల్పోయి నిశ్చలటువంటి జీవితంలో కలుగుతున్నారు. దయచేసి ప్రార్థన జీవితం అలవర్చుకున్నాడు. హెచ్కే తన జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. రెండో విషయం ఏం చెప్పినా చదువుతాను ముగిస్తాను. రెండో విషయం కదా. రెండో విషయం ఆర్థిక విషయం. డబ్బు సమస్య ఎవరికి ఉండదు చెప్పండి? ఎంత డబ్బులు అంటే చాలా అవసరం చాలా మందికి కదా. ఆ డబ్బులు ఉంటేనే గౌరవం ఉంటుంది, ఆ డబ్బులు ఉంటే నీకు విలువ ఉంటుంది, ఆ డబ్బులు ఉంటే నువ్వు ఎక్కడ కూర్చోవు అక్కడ కూర్చుంటావు, ఆ డబ్బులు ఉంటే నీకు ఎవరు పిల్లలు వాళ్ళే కూర్చారు, ఆ డబ్బులు ఉంటే నువ్వు ఎక్కడ పోయినా నీ స్థాయి వెళ్తుంది, నీ లెవెల్ వెళ్తుంది. ఆ డబ్బులు లేకపోతే కదా. కానీ క్రైస్తవుల ఆరాటం ఉండకూడదు. మన దేవుడు ఆరాటంగా మనది ఆయన సృష్టించకూడదు. అందరికి సమానంగా సృష్టించలేదు. ఏం చేసాడు? మరి ఎందుకు పేదలు ఉంటున్నారు? ఎందుకు కొంతమంది ధనికులు ఉంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకు ధనికులు ఉన్నతులు ఉన్నారు, కొంతమందిలో పేదలు ఉన్నారు. ఎందుకంట ఆలోచించారా? క్రైస్తవులు ప్రత్యేకించి నేను అన్ని గురించి మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారి గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఇంకా క్రైస్తవులు పేదరికంలో ఎందుకు ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బైబిల్ గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి రోజు చదువుకుంటే 2 గురించి రాయబడుతున్నారు అక్కడ. ఎవరు అక్కడ? అననీయ చెప్పాలా కదా.
తెలుసు వాటికి ఏమైంది? వాళ్ళకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని అమ్మి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదములకు ఇస్తున్నారు. అరణ్య సభ్యులు కూడా భార్యకు తెలుగున్న భర్త, భర్త తెలుగున్న భార్య, ఒకరు తెలుగున్న ఒకరు అమ్మించి కొంత దాచుకుని వచ్చి ఇస్తుంటే దేవుడేమో పిచ్చోడా, ఆయన చూడట్లేదా, ఆయన తెలియదా? నువ్వేం చేస్తున్న సంగతి? దేవుడిని మోసం చేస్తున్న ఖైదీలు చాలా మంది. దేవుడికి ఇవ్వాలి, నీకు నువ్వు ఉంచుకోవాలి. దేవుడు క్లియర్ చెప్పింది కదా. మొత్తం నాదనుకుంటే ఎట్లా? చాలా మంది క్రైస్తవులు దేవునికి ఇవ్వకపోవడం వలన మాత్రమే పేదలుగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే మలాకి గ్రంథం కూడా 10వ వచనంలో క్లియర్ చెప్పబడుతుంది కదా. ఏమని? నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ రాబడి అంతట్లో 10వ భాగమును తీసుకుని రండి, తీసుకొచ్చి ఇవి చేసి మీరు నన్ను శోధించిన ఆకాశ వాక్యం విప్పి పట్టజాలం విస్తారమైనటువంటి పైసలు ఇస్తా అన్నాడు. అవునా? పైసలేనా? పైసలా? ఆశీర్వాదం ఇస్తున్నాడు. యెహోవా ఏదట? యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నుంచి. ఐశ్వర్యం అంటే చెప్పాలి. ఐశ్వర్యం అంటే ధనం, పైసలు, డబ్బులు కదా. మరి ఇవన్నీ చేయకుండా ఇవి చేసి మనం శోధించమంటున్నాయి. మనం ఏ రకంగా శోధిస్తున్నాం? పొద్దున ఇవ్వగానే ఏం బ్రతుకులో ఏం జీవితమో ఏమో, పిల్లగానికి పెళ్లి కాకపోయే, పిల్లకి పెళ్లి కాకపోయే, పిల్లలకి జాగ్రత్తపోయే, ఎప్పుడు చూసిన ఏడుపులు, పెడబొబ్బులు, ఎప్పుడు సనుగులు కొనుగోలు, మన జీవితం వింటే అన్న దగ్గర నేను క్రైస్తవులు అక్కడ అయిపోతున్నారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు, ఈ భూలోక సంపదకు కూడా ఆయన పాదముల కింద ఉన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఆయన కనుక గట్టిగా నమ్మగలిగితే, నిజంగా ఆయన విశ్వాసించగలిగితే ఆ ధనమంతా కూడా మీదే. హల్లెలూయా, హల్లెలూయా. మీ అప్పులు అక్కడ అవసరం తీసుకోవడం అవసరం లేదా? ఉన్నాయి అప్పులు కూడా ఎవరికైనా చింతపడే అవసరం లేదా? మీ అప్పు తీరాలంటే, ఆర్థిక అవసరం తీరాలంటే, మీరు ఉన్నతమైన స్థానంలో జీవించాలంటే మొట్టమొదటిగా దేవునికి కూడా నేర్చుకోండి. వాక్యం చెప్పు, నేను కాదు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ రాబడి ఎంతట్లు 10వ భాగము. నువ్వు 10వ భాగం ఇస్తావా, 20 ఇస్తావా, 50 ఇస్తావా, నీ ఇష్టం. ఎంత ఇవ్వాలని వాక్యం చెప్తుంది కాబట్టి అంతకంటే మీరు ఎంత అడిగవచ్చు. మీకు తెలుసు కదా కోల్గేట్ పేస్ట్ తెలుసా? కోల్గేట్ పేస్ట్, దాని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? ఆయన పేరే కోల్గేట్. ఆయన రాబడి అంతట్లో దేవుడికి ఏం చేసినట్టు మొత్తం మంది 10వ భాగం ఇచ్చిన తర్వాత దేవుడు ఆశించుకోలేదు, తను ఇచ్చుకుంటూ పోతే ఏం చేసిన తెలుసా? ఇప్పుడు 90% దేవునికి ఇస్తున్నాడు. ఆయన 10 రూపాయలు వస్తే 9 రూపాయలు దేవునికి ఇస్తున్నాడు, 10 రూపాయలు 1 రూపాయి ఉంచుకుంటున్నాడు. రివర్స్ అంటే ఎన్ని కోట్లు రావచ్చు ఆయనకి? మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ రాబడి ఎంతైనా ఉండండి, ఎవరు అడిగారు, నీ దగ్గర ఉంటుంది. బలవంతం చేసుకోవద్దు, సడుకోకు, గొడవకు, ఏం చేయకుండా నీ హృదయం వెచ్చించుకోలేదు, సంతోషంగా దేవుడి పరిచయం జరగాలి, దేవుడి సంఘంలో నేను వాడబడాలి అనుకుంటే మాత్రమే ఇవ్వడు. లేకపోతే అవసరం లేదు. అది నేనుంటే నేనే అన్ని సభ్యులాగా నేను మనసులో పెట్టుకుని ఇస్తే ఆత్మీయంగా సత్తావు. నువ్వు సావద్దు, దేవుడు చావడానికి కోరుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈ ఆర్థిక సమస్యలు మీరు బయటపడాలంటే ఖచ్చితంగా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మీకు ఒక సంఘటన యొక్క నా జీవితం జరిగింది. నేను అడ్వకేట్ అయిన తర్వాత, అంటే లాయర్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఒక కేసు వచ్చిన తర్వాత ఎంత వచ్చిందని తెలుసు నాకు మొట్టమొదటి వచ్చిన ఫీజు ఎంత అంటే 250 రూపాయలు. ఎంత? 250 రూపాయలు, 2010లో. ఇది వచ్చిన తర్వాత డబ్బులు ఏం చేయాలో అర్థం కాక నా చేతిలో పట్టుకుని నిలబడ్డాను. 250 రూపాయలు ఏం చేస్తే అయిపోతాయి? దేవుని అడిగిన, ప్రభా ఏం చేయాలి? నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అనుకున్నా, నేను పని చేసినా నా జీవితం లేదు, మొట్టమొదటి జీవితం వస్తే ప్రభా అది మొత్తం నీకు ఇస్తాను. నాకు ఎంత వచ్చినాయి? 250 తీసుకుపోయి ఒక చర్చిలో కాన్వెంట్ చేసింది. సరే మీరు ఎక్స్ప్లెయిన్ అంతా అయిపోయింది. మరొక కేసు వచ్చింది. లేక ఆ కేసులో నాకు దేవుడు 10,000 వచ్చినాయి. ఇది 10,000 రాగానే మా సంతోషానికి అవధులు లేవు.
ఎందుకంటే నేను ఆల్తరి భూమి మీద నా జీవితంలో ఎప్పుడు నేను పరిగెత్తి చూడండి. ఎందుకంటే గుడిసెలో బ్రతికింది కదా, పేదరికం కదా. అప్పుడు చేతికి 10,000 వస్తే ఎటువంటి జీవితం? ఆ సందర్భంలో 10,000 పడుతుంది, ఎంతో ఊసిపోయినా అప్పటికి నేను ఇంటికి నేర్చుకోవాలి, ఇంకేం తెలుసుకోవాలి, అవన్నీ కూడా లెక్క తెలుసుకుంటున్నాను. సరిగ్గా దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ 10,000 తీసుకెళ్ళి నువ్వు మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేస్తాను. ఏమన్నాడు? మీటింగ్ పెట్టుకున్నాడు. నేను అనుకున్నా, రాక నా జీవితంలో 10,000 వచ్చినాయి, చేతులు పెట్టుకుని చూస్తున్నా, నేను ఇప్పటిదాకా 10,000 చూడలేదు నేను అని చెప్పేసి అడుగుతుంటే దేవుడు నాతో బలంగా మాట్లాడి అది తీసుకెళ్ళి మీటింగ్ పెట్టమని చెప్పేసి. దేవుడు మాటకి విజయం చూపించలే కదా, నేను చూపించలే. దేవుడు ఆరాధన నాతో 3 సార్లు 3 రోజులు మాట్లాడి నేను వినలే. 5వ రోజున తప్పలేదు సరే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్ కలిసి దేవుడు నాకు నేను మాట్లాడుతున్నాడు కాబట్టి అయ్యా ఇక 10,000 మనం మీటింగ్ చెప్పేసి మీటింగ్ పెట్టేసి అంత అయిపోయింది. దేవుడికి చాలా గొప్పగా జరిగింది మీటింగ్, చాలా మంది జనాలు వచ్చారు, అంతా అయిపోయిన తర్వాత నా అవసరాలు పెరిగి నా మీద బాగా భారంగా అయిపోయినాయి. చాలా తట్టుకోలేకపోతున్నాను ఆ ఒత్తిళ్ళను. లేకపోతే 10,000 వచ్చినాయి, దేవుడు మీటింగ్ పెట్టుకున్నాడు, అవసరం మీటింగ్ కుప్పలు ఉన్నాయి, ప్రభు నేను ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించిన. ప్రభు ఏ రకంగా ఇప్పుడు చేయాల్సి ఉన్నప్పుడు ప్రార్థన చేసిన, 1 రోజు చేసిన, 2 రోజులు చేసిన, 3 రోజులు చేసిన, 4 రోజులు చేసిన, నాకు ఏ సమాధానం రాలేదు. 6వ రోజున 5వ రోజున ఒక ఫోన్ కాల్ వచ్చింది. అన్న ఎక్కడ ఉన్నారంటే పలానా చోటున్నా, మీరు వెంటనే తోడుకురండి అన్నారు. మేము ఇద్దరు కలిసి ఒక రోజున ఒక కేసు ఫైల్ చేసినాం చాలా రోజుల క్రితం. ఆ కేసు కాలంలో డబ్బులు వచ్చినాయంట. నేను అనుకున్నాను 5,000 10,000 రావచ్చు, నా అవసరం మించి ఇప్పుడు అవి సరిపోవు కదా అని చెప్పేసి నా మనసు లేదు. సరే వచ్చినక్కడికి సరిపోతే కదా అని చెప్పేసి నా దేవునికి ప్రభ ఆ 10,000 నాకు ఇంత సంవత్సరం రాకపోను కదా, నేను పరిచయం కోసం వాడాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ప్రభు అని చెప్పేసి నా మనసు చిన్న బాధపడుకుంటూ కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నా సహచరులు ఏం చేసినట్టే 500 రూపాయల నోట్లు ఇన్ని ఉన్నాయి నా చేతిలో బట్టలు, ఇవన్నీ పట్టుకుని ఆయన లెక్క పెడతా ఉన్నాడు. సరే నాకు వచ్చి 5,000 వరకు ఎన్ని లెక్క పెడుతున్నాడు ఏంటి, నాయనకి ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు నా మనసులో అనుకుంటుంటే అతను ఏం చేస్తుంటే ఎన్ని లెక్క పెట్టాడు అవన్నీ తీసి నా చేతిలో పెట్టాడు. అవన్నీ కూడా లెక్క పెడితే మొత్తం నాకు వచ్చినాయి ఏంటంటే 44,000 రూపాయలు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? నేను దేవుడి కోసం ఎంత పెట్టినా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమైనా అన్యాయిస్తుడా? నేను ఎక్కడ జరిగిన కథ స్టోరీ చెప్పట్లేదు, నేను ఎక్కడ బుక్ లో జరిగిన స్టోరీ చెప్పట్లేదు మీకు. నేను నిజంగా నా జీవితం జరిగిన సంఘటనలు మాత్రం మేము ఉంచుతున్నాను. నేను దేవుని కోసం పెట్టింది బాధతో పెట్టిన సంతోషంతో పండుగ వస్తున్నాను. అదే నాకు సహాయం చేసిన దేవుడు, నా అప్పులు తీర్చిన దేవుడు, నా అవసరం తీర్చిన దేవుడు. మీకేం చేయండి? ఎందుకు చేయడు? ఆయన కష్టం కాదు. అంటే మన జీవితంలో ఎక్కడ లోపం ఉంది దేవునికి మనకు మధ్య. నేను ఒకటే అంటున్నాను, ఈ రోజు క్రైస్తవులు ఎక్కడ పడిపోయి ఉన్నారంటే ప్రార్థన జీవితం పడిపోయి ఉన్నారు. ప్రార్థనలో పడిపోయారు, ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన పూర్తిగా తగ్గించేశారు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి పాస్టర్లు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను ప్రార్థన చేసుకోవడానికి కాడిపోతుంది క్రైస్తవులు. మరి వేరే పోల్చుకోదు, అయ్యో వాళ్ళు బిల్డింగ్ ఉన్నా, నేను గుడిసెలు ఉన్నా, వాళ్ళకు అందరూ మంచి సంతోషంగా ఉన్నారు, సమాధానం ఉన్నారు, నా కుటుంబం ఎట్లా ఏడ్చింది అని వాళ్ళ కోసం ఏడవద్దు మరి. ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది కాబట్టి దేవుడు వారిని అర్థం చేస్తున్నారు. నేను ఆ జీవితంలో మనం ఇంకా ఏడుస్తున్నామంటే, అప్పుల చేత బాధింపబడుతున్నామంటే, రోగం చేత బాధింపబడుతున్నామంటే, మన జీవితంలో దేవుడికి కావాల్సినంత ఆత్మీయ జీవితంలో ప్రార్థన వాక్యం మన జీవితంలో లేవు. కాబట్టి మన బ్రతుకులు ఎక్కడేసిన గుంగడు అట్లా అట్లే ఉన్నాయి. ఎందుకంటే నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇవి చేసి మీరు నన్ను శోధించిన ఎడల, ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుడు చిత్తానుసారం మీరు బ్రతికిన ఎడల ఆయన ఇవి చేసి మీరు నన్ను శోధించండి, ఇయ్యకపోతే నన్ను అడగని చెప్పేసి దేవుడు సవాల్ చేస్తుంది కదా. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యం చెప్పి పట్టజాల విస్తారమైన ఆత్మను కుమ్మరుతున్న దేవుడు అబద్ధికుడా కాదు కదా. మరి ఇంకా మనం అదే స్థితిలో ఉన్నామంటే ఎవరు అబద్ధికులు? యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ప్రభువుని, రక్షకుడని నమ్మి అంగీకరించి బాప్తిసం పొంది కూడా ఎవరైతే ఆయన శక్తిని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఆయన మీద అనుమానం చేత, అవిశ్వాసం చేత, చదువుకుంటా కొనుక్కుంటా ఎవరైతే ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా జీవిస్తున్నారో ఆ క్రైస్తవులు మాత్రమే దరిద్రులు కూడా బ్రతుకుతున్నారు, అప్పుల చేత బాధింపబడుతున్నారు తప్ప
నిజమైన క్రైస్తవుడు కాదు. నేనే ఉదాహరణ, నా జీవితం చెప్పిన కదా, పెద్ద కుప్పత సమానం మురికి కాకపోతే బ్రతికిన నేను రోజు దేవుడి కామెడి పట్టణంలో ఒక దేవుని బిడ్డ ఏ రకంగా బ్రతకాలనో, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఇహమందు పరమందు ఏ రకంగా ఈ లోకంలో శాశ్వత బ్రతకలో ఆ రకంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఈ రోజు నాకు సహాయం చేసిన దేవుడు మీకేం సహాయం చేయడు? ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ఇలా దయచేసి ఒక్కసారి మీ ఆత్మ జీవితం జ్ఞాపకం చేసుకున్నది. నిజంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? వాక్యం చదువుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడో తిరగబోతుంది ఆత్మ జీవితం. ఇట్లా 10 మంది దైవజనులు వాక్యం చెప్పినా, 100 మంది చెప్పినా, నా జీవితంలో మార్పు రాకపోతే ఇంకా 100 సంవత్సరాలు మీరు అక్కడే కూర్చుంటారు, అక్కడ ముసుగులు అవుతారు, మీరు అక్కడే ఉంటారు. రేపు ఎవడో వచ్చి మేము మోసుకుపోవాల్సింది. అవునా కాదు? మరి ఎప్పుడు లేచి నిలబడాలి? ఎవరు సఫలమవుతారు? ఎవరు విజయవంతం జీవించగలరు? ఎవరు దేవుని ఆనందం బ్రతకగలరు? ఎవరంటే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు తీసుకోవాలి. త్వరగా కీర్తనలు 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆనందించు, జీవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ఇంకా అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు చాలా ఏంటంట, తన కాలమందు ఆకు వాడక ఎటువంటి దురుపయోగం లేకుండా, ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా, ఎటువంటి అబద్ధం లేకుండా అన్ని చేస్తుపోతే ఆ వ్యక్తిగా వచ్చిందంటే అప్పుడు అసలు చేయడం అంతా ఏమైందంట, సఫలం అవుతుందంట. సఫలం అంటే జరగటం, విజయవంతం కదా. ఏమైతే అనుకున్నాడో, ఏమైతే చేయాలనుకున్నాడో, ఏం కావాలనుకున్నాడో, ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది జరగడమే సఫలమవుతుంది. ఎందుకు సఫలం అవుతుందంటే అతడు ధర్మశాస్త్రములు జీవరాత్రము ధ్యానిస్తున్నాడన్న. ధర్మశాస్త్రం అనగా వాక్యం కదా, వాక్యమే. ఏదంటే వాక్యమే యోహాను సువార్త 1:1 ఏంటంట, ఆదిలో వాక్యం ఉందని, వాక్యమే. రోమపత్రిక 10:11 ఏముంటది తెలుసా ఎవరికైనా? రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటది? వినుట వలన విశ్వాసం కలుగు, వినుట క్రీస్తుని గురించి మాటల వలన. ఆయన మాట లేదు, ఆయన ప్రార్థన లేదు, ఆయన వాక్యం లేదు, ఏమి లేకుండా దేవుడు ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి, నా రోగం తీసేయి, నా అప్పులు తీసేయంటే, నా పెట్టకు ముందు నుంచి తీసేయంటే, నా పేరు విడిపించమంటే ఏ రకంగా విడిపిస్తున్నాయన? ఇదేమైనా న్యాయమా? దేవుడు అడగడం న్యాయం అనేది? మేము ప్రార్థన చేయము, వాక్యం చదువుము, ఆయన వాక్యం ఏ మాత్రం కూడా మనం వాక్యాంతం జీవించము, అయినా కానీ దేవుడు నాకు సహాయం చేయాలి. న్యాయం ఏది కదా? చాలా మంది క్రైస్తవులు ఏ రకంగా ఉన్నారంటే, చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. సమయం నాకు ఇచ్చిన సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి, యవనస్తులు సంఘానికి ఎందుకు వస్తారు చాలా మంది తెలుసు. అటువంటి ఒక సంఘటన జరిగింది. తన జీవితంలో ఒక యవనస్తు వచ్చి ప్రతి వారం సంఘంకి వచ్చి ఎంత భారంగా, ఎంత వినయంగా, ఎంత ఆత్మీయంగా వచ్చి ప్రతిరోజు ప్రభువా పాపం చేస్తున్నాడు, ప్రభువా నా కృపను దయచేయి, నీ కృపను దయచేయి, కృపను దయచేయి, కృపను దయచేయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన జీవితంలో. చేస్తుందని సడన్ గా ఒక రోజున ఆయన రావడం మానేసిండు, రావట్లేదు. దైవజనుడు వచ్చి 4 సార్లు అతను అడిగాడు, ఎందుకు బాబు నువ్వు సంఘానికి రావట్లేదు, ఎందుకు నువ్వు చర్చికి రావట్లేదు, ఏమైందని అన్నాడట. ఆయన ఒకటి అన్నాడట, ప్రభువా ఇన్ని రోజులు నేను ప్రార్థన చేసింది కృప అనే అమ్మాయి గురించి ప్రార్థన చేసిన, ఆ కృపకి ఇంకొంచెం పెళ్లి అయిపోయింది, నేను ఎందుకు రావాలన్నాడు. అర్థమైందా? ఏమర్థమైంది? దైవజనుడు ఏమనుకున్నాడట, దేవుని కృప కోసం ఈయన ప్రార్థన చేస్తున్నామని ఈయన అనుకున్నాడట. కానీ ఆయన ప్రార్థన ఎవరి కోసం చేసిండు? ఆయన కావాల్సిన కృప కోసం ప్రార్థన చేసిండు. ఆయన అక్కడ చాలా మంది క్రైస్తవులు తనకు కావాల్సిన దానికోసం సంఘానికి వస్తున్నారు, కానీ దేవుడికి ఏం కావాలి, దేవుడి నుంచి నీకేం కావాలని అవ్వాలి మాత్రం లేరు. నీకు ఏదైనా అనుకూలం చెప్తే మంచిది,
మీకు ఏదైనా ప్రతికూలత జరిగితే ఆ సంఘం ఏంటి, ఆ చర్చ్ ఏంటి, ఆ పాస్టర్ ఏంటి, అన్ని గిట్టలు ఉంటాయని చెప్పేసి సరుకులు గొడుగులు నిండరు కదా. నీకు మంచి జరిగితే కదా. అయితే మంచి అనుభవించుకుంటున్న మనము చెడు అనుభవించడానికి, హింస అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి తగిన వాళ్ళము కామా? యోబు తన జీవితంలో తన భార్య తన ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు భార్య వచ్చి దేవుడు చెప్పించి నువ్వు దానికి విముక్తి కామన్నప్పుడు పిచ్చిదాకా ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు దేవుడు మనం పెంచి పోషించిండు, ఆ ప్రాంతంలో గొప్ప ధనవంతులం మనము, ప్రతి అక్రమత తీర్చిండు. అటువంటి సమయంలో మంచిని అనిపించిన మనము ఈ రోజు శ్రమ రాగానే దేవుడు చూపించడం న్యాయమా? మన శ్రమ అనిపించడం తగిన వారని కావాలా అన్నప్పుడు ఆమె మూర్ఖులను మాట్లాడినాక చాలా మంది మూర్ఖులకు బ్రతుకున్న క్రైస్తవులు, చాలా మంది సంఘాలు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. ఇవన్నీ లేవు. కానీ నీకు ఆశ్రమం చేయాలి, నీవు రోగులు స్వస్థపరచబడాలి కదా, నీవు అప్పుడు తీర్చబడాలి. ఇవన్నీ చేయమంటే దేవుడు చేయడానికి ఏమన్నా అల్లటప్ప దేవుడు అనుకుంటారు. మన దేవుడు ఒక్కసారి ఆయన వాగ్దానం ఇచ్చిందా అది నెరవేరే వరకు నిన్ను వదిలిపెట్టడానికి. అది నీ జీవితం నెరవేరలేదంటే నీవే దేవుని వదిలిపెట్టామని గుర్తుంచుకోవద్దు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినడు, ఆయన ఎంత నమ్మచ్చు. ఆయన నమ్మకానికి పరిమితులు లేవు, అన్లిమిటెడ్. ఆయన నీవే ఎక్కడో తప్పిపోయినావు. ప్రార్థన జీవితంలోనా, వాక్యం చదవడంలోనా, లేకపోతే విశ్వాసం ఉంచడంలోనా ఎక్కడ పడిపోయినావు? నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకుని నీ జీవితం నువ్వు సరి చేసుకోగలిగితే రాబోయే రోజు కాదు, ఈ క్షణం నుంచి దేవుడిని ఆశ్రయించ ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. చివరికి లాస్ట్ ముచ్చట ఒకటి చెప్పి ఎక్కడైనా ఒకటే చెప్తాను. ఇవన్నీ మంచిది, చాలా జాగ్రత్తగా ఉన్నారు. సంతోషం. మీ అందరికి కూడా చివరిగా సలహాలు ఏంటంటే, క్రైస్తవులకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఎన్ని ఎన్ని చూపించదు చెప్పాలి. మొదటిది తొందరగా, నా టైం అయిపోయింది. మొదటిది అంటే మీరు బైబిల్ చదవరు, ప్రార్థన చెయ్యరు, ఏదో వస్తున్నారు మొక్కుబడిగా. సండే రోజు చర్చికి రావాలి కాబట్టి, క్రిస్మస్ పండుగ రావాలి కాబట్టి, గుడ్ ఫ్రైడే రావాలి కాబట్టి ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు వస్తారు. కానీ మీరు ఏం నేర్చుకోలేదని అర్థం. దేవుడు ఈ రకంగా చెప్తారు సమాధానం. నేను దేవుడు చిత్తం అయితే మళ్ళీ బతుకుంటే మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ అదే రోజు ఈ రోజు దేవుడు నీ ముందు నిలబడి అడిగితే మన సమాధానం ఏంటి? నాకేంటో చెప్తారా? మొదటి ఆజ్ఞ ఏంటిది? ఆజ్ఞలు ఏంటిదన్నా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలుగుతో నీ దేవుడైన యెహోవాని ఆరాధించాలి, ప్రేమించాలి. రెండవది నిన్ను వలే కొద్దిగా అందించారు. అంత స్టార్టింగ్ ప్రాబ్లం అంతే కదా, కొద్దిగా అందిస్తే మీరు వస్తు చెప్తారు. మరి యాజ్ఞలు ఎవరు పాటిస్తున్నారా? మరి క్రిస్మస్ పండుగ రోజు ఏమని క్రిస్మస్ పండుగ చేస్తున్నాను? బయట ఎక్కడ చెప్పబడిందా క్రిస్మస్ పండుగ ఏమని? మరి ఎందుకు చేస్తున్నాను చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే. మరి పాపం అందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? మరి ఇప్పుడు ఎక్కడ పోతారు? మీరే డిసైడ్ చేస్తారు. దేవుని ప్రేమించలేదు, నిన్ను వదిలి పొరవాన్ని ప్రేమించలేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తున్నారు. మరి పాపం అందరూ ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు మీరు నరకం పోతారా, పరలోకం పోతారా అని మీరు చెప్తారు. నేను గుర్తు చేస్తున్నా అంటే నేను మీకంటే గొప్పని కాదు, నేను మీ తర్వాతనే నేను గుర్తు చేస్తున్నాను. అక్కడ అగ్ని ఆరాధన పురుగు చావాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో వాళ్ళ మనిషిని ప్రేమించగలుగుతాడు. ఎవరైతే మనిషిని ప్రేమిస్తాడో వాళ్ళు నశించుట నిజమైన ప్రవృత్తి బిడ్డలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రేట్ కమిషన్ బైబిల్ ఒక తెలుసా? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? సరే, ప్రార్థన చేయలేదు, వాక్యం చదువు, విశ్వాసం లేదు, దేవుని ప్రేమించలేదు,
నిన్ను ప్రేమించలేదు, కనీసం సువార్తని ఎవరికైనా ప్రకటించారా? హల్లెలూయా. అయ్యా మీరు వచ్చారు, మీ పని మీరు చెప్పండి, మా పని చూసుకుంటారు, వదిలేస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నా, అంతేనా? మరి చెప్పండి, సువార్త ఎంత ప్రకటిస్తున్నా? ఎందుకు శ్రమ వస్తున్నది అంటే క్రైస్తవులకి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఏముంటుంది తెలుసా? అక్కడ నేను చెప్తాను, తీయండి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది, అయ్యో సువార్త ప్రకటించని నాకు శ్రమ. ఇప్పుడు చెప్పాలి, క్రైస్తవులు ఎందుకు శ్రమ పడుతున్నారంటే దేవుని ఆజ్ఞని పాటించట్లేదు, సువార్త ప్రకటించదు కాబట్టి శ్రమ పడుతున్నారు. వాక్యం చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. ఎందుకు శ్రమ పడుతున్నారంటే మన కుటుంబాలలో దేవుడి వాక్యానుసారంగా, దేవుడి ఆజ్ఞానుసారంగా మనం బ్రతకలేదు కాబట్టి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది, అయ్యో సువార్త ప్రకటించలేదని నాకు శ్రమ. ఈ శ్రమలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి జీవితంలో సువార్త ప్రకటించలేదని అర్థం. ఎందుకంటే మీరందరూ కూడా ఆయన 2వ రాకడలో వెంటబడతారా విడవబడతారా నాకు తెలియదు, కానీ మీ అందరికి మరలా గుర్తు చేస్తున్నా, మీరందరూ రక్షింపబడ్డారు సంతోషం, బాప్తిసం తీసుకున్నారు సంతోషం, ప్రతి వారు సన్యానికి వస్తున్న సంతోషం, వాళ్ళ ఆరోగ్యం పాల్గొంటున్నారు సంతోషం, మీరందరూ పర్లకు రాజపోతారని అనుకోవడం కూడా సంతోషం. కానీ నువ్వు మాత్రమే పర్లకు రాజపోతే సంతోషమా? మరి నీ బంధువుల సంగతి ఏంటి? నీ స్నేహితుల సంగతి ఏంటి? నీ రక్త సంబంధుల సంగతి ఏంటి? నీ చుట్టుపక్కల వాటి సంగతి ఏంటి? నీ ప్రాంతము లేకపోతే గ్రామ ప్రజల సంగతి ఏంటి? నువ్వు ఉన్న ఊళ్ళ పరిస్థితి ఏంటి? నీ కుటుంబాల పరిస్థితి ఏంటిది? నీకు గొప్ప కుటుంబ పరిస్థితి ఏంటిది? వాళ్ళ పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? నువ్వు బ్రతుకున్న పట్టణ పరిస్థితి ఏంటి? వీరందరూ నశించుకోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుడిని ప్రేమించకపోతే నీకు నశించుకోవడం నీకు ఇష్టం ఉండదు. మరి ఇష్టపడినప్పుడు వారి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు వారికి క్లియర్గా తెలుస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞని మీరు ఎందుకు పాటించట్లేదు? ఈ ఆజ్ఞ పాటించిన వారందరూ కూడా నరకం ఒకడ కాల్చుకుని ఉన్నది. మీకు ఏం కావాలి మీరే డిసైడ్ చేసుకోండి. సువార్త ప్రకటించడం నాకు శ్రమ. శ్రమల పాలవుతారా? కష్టాల పాలవుతారా? అప్పుల పాలవుతారా? రోగాల పాలవుతారా? వ్యాధుల పాలవుతారా? ఇంట్లో శాంతి సమాధానం బతుకుతారా? అవన్నీ కూడా దేవుడు మీ ముందు మీ చేతిలోనే పెట్టింది. ఆయన చేతులు ఇవ్వం లేదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఒకటే, అరే బాబు వండి పెట్టి ముందు బిర్యానీ వచ్చి తినమంటే బతుకమ్మ తింటున్నారు క్రైస్తవులు, అవునా కాదా? దేవుడు ఏమన్నా చేయమన్నాడా? కూలి పని చేయమన్నాడా? బరువు ఎత్తుమన్నాడా? నా దగ్గర వచ్చే 5 నిమిషాలు నాకు సమయం గడిపడ్డయ్యా. ఒక్కసారి నా దగ్గర వచ్చి చూడు, చెక్కే వస్తే ఏమైంది? తన జీవితంలో సంతోషం పొందుకోరా లేదా? నా జీవితంలో ప్రార్థన చేసిన నా కూతురు సభ్యులు పొందుకోరా లేదా? ఇసుక తన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పొందుకోరా లేదా? ఆత్మీయ జీవితం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం, ఇవన్నీ క్రైస్తవ వ్యక్తులు దేవుడు నమ్ముకుని వాళ్ళు భరిస్తున్నారు, మనం కూడా భరిస్తున్నారు. వాళ్ళ మనకు తేడా ఏదంటే మన జీవితంలో దేవునికి కావాల్సిన సమయం ఇవ్వట్లేదు. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంటే ఒకవేళ 2 రకాల విశ్వాసం. ఏంటంటే నేను ప్రార్థన చేసిన స్వస్థపరచడో లేదు, ప్రార్థన చేసిన అప్పుడు తిరగలేదు, ప్రార్థన చేసుకున్న పట్టుదల పిల్లలు అయితే తిరగలేదు. ఇదా మీ ప్రార్థన? ఎంతసేపు అనుమానం ఉంచకూడదు. అనుమానం అనేది ఎప్పుడు మన జీవితంలో సక్సెస్ ని, విజయము తీసుకొని రాడు. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు దేవుని ప్రార్థన చేస్తావో అది నీ జీవితం విజయవంతమని నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ రకంగా బ్రతుకున్నా నాకు తెలియదు, ఏ రకంగా ఏం చేశారో నాకు తెలియదు. ఇక్కడ నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా దేవుడి కోసం మీరు మీ జీవితంలో కొంత సమయం కేటాయించండి. మీ అప్పు నుంచి బాధపడతారు, మీ రోగం నుంచి బయటపడతారు, మీ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా భయంకరమైన నరకం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. చెప్తున్నాను కదా, నా దేవుడు పెంటకు సమానమైనటువంటి జీవితంను నన్ను నిలబెట్టి కామెడీ పట్టణంలో ఒక ఉన్నతమైన స్థానం నన్ను దేవుడు నిలబెట్టాడు. నాకు ఇది లేదు అని చెప్పబడిన దేవుడు ఏం చదవలేదు. ఈరోజు ప్రతి సమృద్ధిగా దేవుడు దీవించి ఆచరించి లాయర్గా నన్ను వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమకరం కాకుండా. కాబట్టి దయచేసి నేను ఏదో గొప్పగా చెప్పడం రాదు, కానీ నా దేవుడు ఎంతో గొప్పవాడో చెప్పడానికి వచ్చిన నా కూతురు జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, హెచ్కే జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ప్రార్థన వాక్యం ద్వారా మాత్రమే సాధ్యపడ్డాయి. ఇవి కూడా మీ జీవితంలో ఎన్నో సమస్య ఉందో నాకు తెలియదు.
మీ సమస్యను బట్టి దేవుని దగ్గర సమయం కేటాయించగలిగితే ఈ 3 రకాల సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విడిపించబడతారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మీ జీవితంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్షణ గురించి ఒక్కసారి వారి గురించి ప్రార్థన చేసి వారి కోసం మీరు సువార్తను ప్రకటించండి. సువార్త అంటే గొప్ప అయ్యా నేను చదువుకోలేదు, నాకు తెలియాలనుకుంటున్నారేమో. ఒకటే, యేసుక్రీస్తు నమ్ముకోకుండా ఏ రకంగా బ్రతికినావు, నమ్ముకున్న తర్వాత ఏ రకంగా బ్రతుకున్నావు, అదే సువార్త. అదే సువార్త. చాలా మంది అంటారు కదా, ఈరోజు సెల్ ఫోన్ చాలా మంది వాడుతున్నారు కదా, వారి జీవితంలో నీకు ఏదైనా చదువు రాకపోయి ఉంటే నీకు ఫోన్ వస్తే ఎవరి దగ్గర పోతుంది, అరే ఈ నంబర్ ఎవరిది బిడ్డ, ఈ నంబర్ ఎవరైనా అడుగుతున్నావు లేదా చదువు రాకపోతే. అయితే బైబిల్ వాక్యం పట్టుకుని అరే 2వ సువార్త మొదటి అధ్యాయంలో లేకపోతే మొదటి సువార్త 2వ అధ్యాయంలో ఏముంది ఒకసారి చదివించని నీ పిల్లల చేత, నీ కొడుకు కూతుల చేత, మనవల చేత ఎప్పుడైనా బైబిల్ చదివించుకున్నారా? చదువుతారు ముందు మంచి వాళ్ళు చదివించుకున్న వాడికి చదువు రాదు కదా. బైబిల్ చదవమంటే నాకు చదువు రాదు సందర్భం వంగా చెప్తారు కదా. వీటన్నిటికీ వాడుకుంటారు. వాక్యం కోసం నీ పిల్లలు వాడుకున్నది దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయచేసి గడిచిన సంవత్సరాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీ జీవితంలో దేవుడికి అవకాశం మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించడం మొదలు పెడతాడు. దేవుడి మాటలు దీని నుంచి ఆశ్రయించింది. ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ లేకుండా